అమెరికా దారిలోనే బ్రిటన్ నడుస్తోందా? భారతీయులకు ఇకపై యూకేలోనూ తిప్పలు తప్పవా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోంది. అవును, లండన్ చలికాలపు గాలుల్లో ఒక కొత్త చలనం మొదలైంది. భారతీయులు సహా మరికొన్ని దేశాల ప్రజలు లక్ష్యంగా యునైటెడ్ కింగ్డమ్ తన వలస విధానాన్ని కఠినతరం చేస్తూ ముందుకు సాగుతోంది. డిపోర్ట్ నౌ అప్పీల్ లేటర్ అనే కొత్త విధానంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ కొత్త రూల్ ప్రకారం ఎవరైనా నేరం చేసినట్టు ఆరోపణ ఎదుర్కొంటే ముందుగా వారిని దేశం నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత అప్పీల్ చేయాలనుకుంటే మాత్రం వారు తమ స్వదేశం నుంచే వీడియో లింక్ ద్వారా చేసుకోవచ్చు. వేగంగా డిపోర్ట్ చేసి జైలులో ఉన్న విదేశీయుల భారం తగ్గించుకోవడమే ఈ మార్పు వెనుక ఉన్న ఉద్దేశంగా బ్రిటన్ చెబుతోంది. ఇదంతా చూస్తుంటే చాలా మందికి అమెరికాని గుర్తొస్తోంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష కాలం నుంచి ప్రారంభమైన కఠిన వలస విధానాలు ఇప్పుడు యూకేలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. అమెరికా వలస చట్టాలు ఎన్నో కుటుంబాలను విడగొట్టినట్లు ఇప్పుడు బ్రిటన్ కూడా అదే దారిలో నడుస్తోందనే భావన పెరుగుతోంది. ముఖ్యంగా భారతీయ సమాజం ఈ పరిణామాలను ఆందోళనగా గమనిస్తోంది. ఎందుకంటే రెండు పెద్ద ఇంగ్లీష్ దేశాలు ఒకేసారి కఠిన వైఖరి ఎంచుకోవడం వలస కలలపై విషం చిమ్మినట్టే అవుతోంది. నిజానికి అమెరికాలో ట్రంప్ పాలనలో అమల్లోకొచ్చిన కఠిన వలస విధానాలు మొదట కేవలం సరిహద్దు భద్రతపైనే దృష్టి పెట్టినట్లు అనిపించాయి. కానీ తర్వాత అవి అంతర్జాతీయ విద్యార్థులు, ఇతర వలసదారులు, తాత్కాలిక వీసాలతో ఉన్న వారి వరకు విస్తరించాయి. ఎన్నో భారతీయ కుటుంబాలు అమెరికాలో స్థిరపడాలి అనే కలను అర్ధాంతరంగా కోల్పోయాయి. ఇప్పుడు యూకేలో కూడా ఇలాగే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు లండన్ వీధుల్లో, కాఫీ షాపుల చుట్టూ ఇదే విషయంపై అంతా చర్చించుకుంటున్నారు. యూనివర్సిటీలో చదువు కోసం వచ్చిన విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. ఒకవైపు ట్యూషన్ ఫీజులు, అద్దె భారాలు, మరోవైపు వీసా నియమాలు కఠినతరం కావడం లాంటివి ఇప్పటికే వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భారతీయ సమాజంలోనూ ఈ విషయం గాఢంగా చర్చకు వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా కఠిన చట్టాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారు ఇప్పుడు యూకేలో కూడా అదే గమ్యం ఎదురవుతుందేమోనని భయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా విధానాల్లాగే యూకే కూడా తన చర్యలకు భద్రత, న్యాయమనే ముసుగును అద్దుకుంటోంది. ప్రభుత్వ వాదన ప్రకారం విదేశీయ నేరస్తులు నెలలు, సంవత్సరాలు అప్పీల్ చేస్తూ దేశంలో ఉండి వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, దానికి ముగింపు కావాలని చెప్తోంది. కానీ వాస్తవానికి ఇది వలసదారుల మనసుల్లో భయాన్ని, అనిశ్చితిని నింపుతోంది. న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయ్యే ముందే స్వదేశానికి పంపడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన కిందే వస్తోంది. ఇటు అమెరికా కఠిన చట్టాల వల్ల ఆ దిశలో మార్గం మూసుకుపోయిన తర్వాత యూకే వైపు చూసిన వారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. ఈ రెండు శక్తివంతమైన దేశాలు ఒకేసారి తలుపులు మూస్తే వలస కలలు కంటున్న మధ్యతరగతి భారతీయ యువత భవిష్యత్తు ఎటు తిరుగుతుందో అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి గల్లీలో వినిపిస్తోంది. వాస్తవానికి మధ్యతరగతి భారతీయ యువతకు వలస జీవితం ఒక అందమైన కలలా మొదలవుతుంది. ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం, విదేశీ డిగ్రీతో వచ్చే అవకాశాలు, మంచి జీతం, కొత్త జీవన శైలి లాంటివి ఆ కళకు రంగులద్దుతాయి. ఇంట్లో పెద్దవారు గర్వంగా చెప్తారు, మా పిల్లాడు లండన్లో చదువుతున్నాడని. కానీ రాజకీయాల మార్పు, చట్టాల కఠినతరం ఒక్క క్షణంలోనే ఆ కళను చీల్చేస్తుంది. అమెరికా వలస విధానాలు కఠినతరం అయిన తర్వాత యూకే వైపు చూసిన వారు ఇప్పుడు మరోసారి దారి తప్పిన పక్షుల్లా అయోమయంలో మిగిలిపోతున్నారు. భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు ఒక్కసారిగా తారుమారై కలల మాల చెదిరిపోతుంది. ఈ మార్పులను అంగీకరించలేక యూకేలోని విదేశీ సమాజం స్వరాన్ని పెంచడం ప్రారంభించింది. విద్యార్థి సంఘాలు, మానవ హక్కుల సంస్థలు, వలసదారుల హక్కుల కోసం పోరాడే సమూహాలు ఒక్కటై ఈ విధానానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. నిరసనలు, పిటిషన్లు, చట్టపరమైన సవాళ్లు విసురుతున్నాయి. లండన్ వీధుల్లో నిరసన ర్యాలీల్లో ఇతర దేశాల జెండాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద ఉద్యమానికి బీజం వేసేలా మారింది. మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుందోనన్నది కాలమే నిర్ణయించాలి. This is Arna signing off.